విద్యార్థులకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సినటువంటి న్యాయమైన ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సినటువంటి న్యాయమైన ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాశాలలన్నీ బంద్ చేసి అనంతరం బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఇచ్చిన బంద్ పిలుపుకు స్వచ్ఛందంగా బంద్ పాటించిన విద్యాసంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులని తీర్చాలని కోరారు. అలాగే గురుకుల కళాశాలలకు, పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలని, జీవో నెంబర్ 8, 9 విడుదలని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేస్తే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. జూలై మొదటి వారంలో 5 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ నిర్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్, విద్యార్థి సంఘం నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనంత నాగరాజు గౌడ్, యువజన సంఘం జిల్లా కార్యదర్శి గడగోజు విజయాచారి, విద్యార్థి సంఘం నాయకులు నగేష్, హరిప్రసాద్, కృష్ణ, మహేష్, శివ, మధు, మల్లేష్, నరేష్, పృథ్వీరాజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలు, బీటెక్లు, డిగ్రీలు, ఫార్మసీ కాలేజీలు బంద్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి 10,000 కోట్ల రూపాయలను పెండింగ్లో ఉంచి విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డిగ్రీలు, బీటెక్లు, బీఫార్మసీలు, పీజీలు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు వారి యొక్క మెమోలు ఇవ్వక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళాశాల యజమానులేమో మీరు పైసలు కట్టి మీ యొక్క మెమోలు తీసుకుపోవాలని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. మరి ఉన్నత చదువులు చదవడానికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి 8,000 కోట్ల నుండి 10,000 కోట్ల వరకు ఉన్న బకాయిలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఈ యొక్క మీరు ఏదైతే జీవోలను విడుదల చేసిరో జీవో నెంబర్ 8, 9ని తక్షణమే వాటిని రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఏమిటికి పెట్టిరండి? పేద విద్యార్థులు చదువుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతోటి ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎత్తివేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏమన్నా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకో అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, కానీ విద్యార్థులను పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసమే వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందుండి పోరాటం చేసిరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకురు. ఈరోజు విద్యార్థులను విస్మరిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. విద్యార్థులను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క గురుకుల పాఠశాలకు కూడా సొంత భవనం లేదు, గురుకుల కళాశాలకు సొంత భవనం లేదు. విద్యార్థులంటే ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. కావున తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. లేకపోతే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ కళాశాలలను ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మరి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా దాన్ని ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం చాలా సిగ్గుచేటు అయిన విషయం. ఆనాడు మరే ఉమ్మడి రాష్ట్రంలోనే మరి కీర్తిశేషులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే మరి ఈనాడు అదే పార్టీ కూడా మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేయడానికి కోసం జీవో నెంబరు 7, 8ని తీసుకొచ్చిర్రు. ఆ విద్యార్థుల కోసం ఏదైతే మరి మీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో ఆ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మన పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు
ఆర్టీఐ చట్టాన్ని తీసుకురావాలని అతనిపై కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. కానీ ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు మరి వారి యొక్క ప్రభుత్వంలోనే ఆర్టీఐ చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయడంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వెంబటే విడుదల చేయాలని, లేని చోట ఈ రాష్ట్రం మొత్తం మీద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తామని.